ఇటీవలి కాలంలో పెరిగిన ఆరోగ్య స్పృహతో వినియోగదారుల దృష్టి సేంద్రియ ఉత్పత్తుల వైపుకు మళ్లింది. అందుకు అనుగుణంగానే రైతులు కూడా వారి వారి వ్యవసాయ విధానాలలో మార్పులు తీసుకువచ్చి సేంద్రియ ఎరువులకు ప్రాముఖ్యాన్నిస్తున్నారు. రబీ పంటలు చేతికొచ్చిన సమయం ఇది. సాధారణంగా రైతులు పంట దిగుబడులను తీసుకున్న తర్వాత చేలల్లో మిగిలే పంట వ్యర్థాలను తగలబెడుతూ ఉంటారు. ఇలా తగలబెట్టడం వల్ల వాతావరణం కలుషితమవడమే కాదు, ఆ నేలల్లో ఉన్న జీవరాశి నశించిపోతుంది. దీనివల్ల తరువాతి వేయబోయే పంటలకు పరోక్ష నష్టం జరుగుతుంది. అలా కాక పొలంలో ఉన్న వ్యర్థాలను, పంట అవశేషాలను, పశువుల నుంచి వచ్చే పేడ, మూత్రం వంటి వాటిని అర్థవంతంగా వాడుకునే విధానమే నాడెప్ కంపోస్ట్. ఈ విధానం ద్వారా భూసారం పెరగడమే కాక రైతుకు ఖర్చు తగ్గి నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకోవచ్చు. నాడెప్ కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు తినాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే దృష్టితో చాలామంది ఈ సేంద్రియ వ్యవసాయము లేదా సహజ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్ని అవలంబించాలని ప్రయత్నం చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయంలో కూడా అధిక దిగుబడులు పొందాలంటే రసాయన ఎరువులకు సరిపడా సేంద్రియ పదార్థాలని, సేంద్రియ ఎరువులని పొలాలకి అందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి పశు సంపద చూస్తే కనుక గ్రామాల్లో కానీ రైతుల దగ్గర చాలా వరకు కనిపించడం లేదు. వర్మీ కంపోస్ట్, వానపాముల ఎరువు కానీ లేదా పశువుల గత్తం కానీ అది వేయాలంటే అది కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అలాంటి పరిస్థితుల్లో సేంద్రియ ఎరువు ఎక్కువ మోతాదులో రైతు స్థాయిలో తయారు చేసుకోవాలంటే మనకి సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవడానికి నాడెప్ కంపోస్ట్ పద్ధతిని రైతులు అవలంబించాల్సిన అవసరం ఉంటుంది. దీన్నే మనకి మహారాష్ట్రలో ఒక రైతు తయారు చేసిన పద్ధతి. నారాయణరావు దియారావు పండరీనాథ్ పాండే, ఆయన పేరునే మనకి నాడెప్ కంపోస్ట్ రూపంలో ఇది వ్యవహారికంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతులు రబీ పంటల్లో కానీ లేదా ఖరీఫ్ పంట గింజలు తీసుకున్న తర్వాత ఉన్నటువంటి వ్యవసాయ వ్యర్థాలని తగులు పెట్టడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఈ వ్యవసాయ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరలా సేంద్రియ ఎరువుగా మార్చుకొని కానీ లేదా ఈ వ్యవసాయ వ్యర్థాలను నేరుగా భూమిని కలిపేటటువంటి ఆలోచనలు చేయాలి. నాడెప్ కంపోస్ట్ని ఎలా తయారు చేసుకోవాలి అనుకుంటే దీనికోసం గాను మనం నాడెప్ కంపోస్ట్ కుండీని ఒకదాన్ని నిర్మించుకోవడం అనేది చేయాలి. ఈ నాడెప్ కంపోస్ట్ తాలూకా పరిమాణం కనుక చూస్తే మనం పొడవు 10 అడుగులు, వెడల్పు 6 అడుగులు, ఎత్తు చూస్తే కనుక 3 అడుగులు లేదంటే 1 మీటర్ ఎత్తు, ఈ విధమైనటువంటి కొలతలతో మనం నాడెప్ కంపోస్ట్ కుండీని తయారు చేసుకోవాలి. కుండీ తాలూకా ప్రక్క గోడలు ఏవైతే నిర్మిస్తారో వాటిని నిర్మించేటప్పుడు ఈ నాడెప్ కంపోస్ట్ కోసం ఈ పెర్ఫొరేటెడ్ అంటాం, అంటే ఇటుక వదిలి కిటికీలు గోడలు అనుకోవచ్చు, ఆ విధంగా నిర్మాణం చేసుకోవాలి. కింద 6 అంగుళాలు పూర్తిగా సిమెంట్తోనే కట్టిస్తాము. మిగతా 2 అడుగులు 2.5 అడుగుల వరకు కూడా ఈ కిటికీలు గోడలు నిర్మించుకొని పైన మళ్ళీ 6 అంగుళాలు కూడా పూర్తిగా గోడ నిర్మాణం చేసుకుంటాం. ఈ విధంగా తయారు చేసుకున్న కుండీకి పై కప్పులో మనకేంటంటే వర్షం నీరు నేరుగా పడిపోకుండా, అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలు, సూర్యరశ్మి ఈ కంపోస్ట్ ఎరువు మీద పడకుండా ఉండడానికి మనం ఏదైనా ఒక నీడని ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా మనం కుండీ నిర్మాణము, షెడ్ నిర్మాణం అనేది చేసుకుంటాం. ఇకపోతే ఈ నాడెప్ కంపోస్ట్ తయారు చేసే విధానం, అందులో ఏ విధంగా నింపుకోవాలి, ఎలాంటి వ్యర్థ పదార్థాలను వాడాలి, ఇలాంటివన్నిటిని కూడా రైతులు ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనకు సుమారుగా ఒక 1500 కేజీల నుంచి 2000 కేజీలు అంటే 2 టన్నుల వరకు కూడా వ్యవసాయ వ్యర్థాలు, అదేవిధంగా ఒక 1300 కేజీల నుంచి 1500 కేజీల వరకు కూడా పొలం మట్టి, అదేవిధంగా 50 నుంచి 100 కిలోల వరకు కూడా ఈ పశువుల పేడని మనం కనుక సేకరించుకోవాలి. దీంతోపాటుగా నీరు సుమారుగా ఒక 1400 లీటర్ల నుంచి 1500 లీటర్లు. ఇలాగ ఈ పదార్థాలను సేకరించుకున్న తర్వాత ఈ నింపేటప్పుడు జాగ్రత్తలు ఏంటంటే, మనం ఏదైతే ఈ పశువుల పేడ ఉందో ఒక 10 కేజీల పశువుల పేడని ఒక 50 లీటర్ల నీటిలో కలిపేసి దీన్ని ఈ నాడెప్ కంపోస్ట్ అడుగు భాగంలోను, అదేవిధంగా చుట్టుపక్కల గోడలన్నిటికి కూడా తడిపితే సూక్ష్మజీవుల అభివృద్ధి కోసం ఈ పేడ ఏదైతే నీరు కలిపి చల్లుతామో అది వాటికి ఆహారంగా ఉండి కింద పొరల్లో కూడా సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెందడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా కిందన పేడ స్లర్రీ మనం చల్లిన తర్వాత ఈ వ్యవసాయ వ్యర్థాలు సుమారుగా ఒక 6 అంగుళాలు మందంగా ఉండేటట్టు కింద వరుసలో వీలైనంత వరకు ఈ మొక్కజొన్న
కాడలు కానీ కాండాలు వేసుకుంటే కొంతవరకు గాలి ప్రసరిస్తుంది కాబట్టి కింద భాగంలో ఉండేటువంటి సూక్ష్మజీవులకు కూడా కొంతవరకు బాగా ఆక్సిజన్ అనేది అందడానికి ఆస్కారం ఉంటుంది. కింద పొర మొక్కజొన్న కట్టెలు వేసుకొని తదుపరి మరొక 6 అంగుళాల వరకు కూడా ఈ వ్యవసాయ వ్యర్థాలని సమాంతరంగా సర్దుబాటు చేస్తాం. ఒక 4 కేజీల పచ్చిపేడ 25 లీటర్ల నీటికి కలిపేసి ఈ వ్యవసాయ వ్యర్థాల పైన ఈ చిలకరించినట్టు ఈ 25 లీటర్ల పేడ నీటిని కూడా మొత్తం సర్దుబాటుగా చల్లిస్తాం. దీనిపైన మనం సేకరించుకున్నటువంటి మెత్తటి మట్టి, సారవంతమైనటువంటి మట్టిని సుమారు ఇది కూడా ఒక 140 నుంచి 150 కిలోల వరకు కూడా ఒక లేయర్ మందంగా ఒక 2-3 అంగుళాల మందంగా ఈ సారవంతమైన మట్టిని కూడా వేస్తాం. ఒకటి వ్యవసాయ వ్యర్థాలు, దానిపైన పేడ నీరు, దానిపైన మట్టి, ఇది 3 లేయర్లుగా మనం అనుకుంటాం. ఈ విధంగా 3 లేయర్లు వచ్చే విధంగా మనం కుండీ అంతా నిండేటట్టు సుమారుగా ఒక 10 నుంచి 12 వరుసలు ఈ విధంగా వేసుకుంటే మొత్తం కుండీ అంతా కూడా నిండిపోతుంది. పైన ఉన్నటువంటి లేయర్లు ఏం చేస్తామంటే ఈ మట్టి అదేవిధంగా ఈ పేడ నీరు ఒక చిన్న స్లర్రీలాగా కలిపేసి పైన అలికినట్టు చేసేయాలి. ఈ విధంగా చేసి మనం ఒక 4 నుంచి వారం రోజుల పాటుకుని అలాగే వదిలేస్తే మనకి ఈ లోపల ఉన్నటువంటి ఈ వ్యవసాయ వ్యర్థాలన్నింటిని కూడా కిందకి కుంగినట్టు కిందకి దిగిపోతుంది. ఒక అడుగున్నర వరకు కూడా కిందకి దిగినట్టు అవుతుంది. అప్పుడు మరలా మనం ఈ మిగిలినటువంటి వ్యవసాయ వ్యర్థాలు మళ్ళీ పచ్చిపేడ నీరు దాని మీద మట్టి ఈ విధంగా ఇంకొక 1-2 వరుసలను కూడా మనకి మరలా ఈ కుండీ పైకి ఒక 6 అంగుళాలు ఎత్తు వచ్చేంత వరకు మళ్ళీ నింపుకుంటాం. ఈ విధంగా నింపిన తర్వాత మనకి మళ్ళీ ఈ పచ్చిపేడ అదేవిధంగా మట్టిని ఒక స్లర్రీలాగా కలిపేసి పైన మరలా ఒక అంగుళం నుంచి 2 అంగుళాల దలసరిన అలికేసినట్టు చేసుకోవాలి. మనకి ఏదైతే నీరు మనం 1400 లీటర్లు చెప్పుకున్నామో ఈ కుండీ నింపడానికి ఒక్కొక్క లేయర్కి ఒక 50 లీటర్ల నీరు కనుక చూసుకుంటే సుమారుగా 500 నుంచి 600 లీటర్లు కుండీ నింపేటప్పుడు అయిపోతుంది. మిగతా 1000 లీటర్ల వరకు నీరు ఉంటుంది. దాన్ని మనం ఈ 90 రోజుల పాటు ప్రతి 3 రోజులకి లేదంటే వారం రోజులకి ఒక దఫా నీటి తేమను బట్టి చిలకరించుకుంటూ పోతే ఆ విధంగా మనకి ఉంచడం వల్ల ఒక 90 నుంచి 100 రోజుల్లో స్వచ్ఛమైనటువంటి బాగా కుళ్ళినటువంటి నాడప్ కంపోస్ట్ అనేది తయారవుతుంది. దీన్ని మనం కావలసిన రీతిగా మనకి ఉద్యానవన పంటలకు కానీ కూరగాయల పంటలకు కానీ ఆహార ధాన్య పంటలకు కానీ ఈ విధంగా మనం నాడప్ కంపోస్ట్ అందించడం ద్వారా సేంద్రియ పదార్థాలని త్వరగా భూమికి చేరి భూమి ఆరోగ్యం బాగుపడమే కాకుండా ఎరువుల మీద పెట్టే ఖర్చును కూడా మనకు చాలా వరకు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వేసిన పంటలకు కూడా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పోషకాలు లభ్యమై నాణ్యమైన దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వాళ్ళు సొంతంగా కూడా ఈ నాడప్ కంపోస్టులు నిర్మించుకొని ఈ సేంద్రియ ఎరువును తయారు చేసుకోవాల్సిందిగా రైతు సోదరుల్ని కోరుతున్నాను.